ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. దొండకాయ ఫ్రై అంటే ఎప్పుడు రొటీన్గా చేసుకునే దొండకాయ ఫ్రై కాకుండా సూపర్ టేస్టీగా ఉండే ఎల్లుల్లిపాయ కారం దొండకాయ ఫ్రై అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం దొండకాయలని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. దొండకాయలని మధ్యలోకి కట్ చేసి వాటిని ఇలా ఇలా 3 ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి, టైం కూడా సేవ్ అవుతుంది. అదే పెద్ద దొండకాయలు అయితే ఇలా 3 ముక్కలు కట్ చేసి మధ్యలో కట్ చేసుకోండి. ఇలా బౌల్లో పెట్టుకుందాం. ఒక ఉల్లిపాయ తీసుకుని దాన్ని కూడా నిలువుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా ఒక బౌల్లో ఉంచుకుందాం. 3 పచ్చిమిరపకాయలను తీసుకుని వాటిని కూడా ఇలా నిలువుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం అన్నీ కట్ చేసుకున్నాయి పక్కన పెట్టుకుని దొండకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, 10 ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, తాలింపు దినుసులు, కరివేపాకు, పుట్నాల పప్పు, శనగపప్పు అండి, కారము, ఉప్పు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని అందులో తాలింపు దినుసులు వేసుకోయాక తాలింపు దినుసులు వేసుకుని తాలింపు దినుసులు వేసుకుని చిప్పట్లు ఆడే వరకు కొంచెం ఆయిల్లో వేయించాలండి. అందులో తాలింపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు వేసి వంటగదిలో నుండి పరిగెడదాం. కరివేపాకు తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని దాన్ని కూడా కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాం. దొండకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నేనైతే 5 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అందులోనే దొండకాయ ముక్కలు కూడా వేసుకుని మగ్గనిద్దాము. 5 స్పూన్లు అంటే మేము వాడే ఆయిల్ స్పూన్ కొంచెం గుంటగా ఉంటుంది. మీరు చూసి వేసుకోండి. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది దొండకాయ ఫ్రైకి. ఏ ఫ్రైకైనా కొంచెం ఎక్కువ పడుతుంది మన కర్రీలో కంటే. అలా దొండకాయలు మగ్గిన తర్వాత వాటిని కలుపుకోండి. ఈలోపు ఇంకా దొండకాయలు మగ్గుతూ ఉంటే మనం కారం రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నెలో 10 ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, వేపిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదండి, అవి, కారము, ఉప్పు. నేనైతే రాళ్ళు ఉప్పు తీసుకున్నాను. సాల్ట్ కావాలనుకున్న వాళ్ళు సాల్ట్ వేసుకోండి. నేను దొండకాయ ముక్కల్లో అయితే సాల్ట్ వేయలేదండి, ఇదే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే టేస్ట్ చూసుకుని తర్వాత చూసుకోండి. ఇలా మిక్సీలో పొడి చేసుకుని ఆ పొడిని ఇప్పుడు మనం మగ్గిన దొండకాయల ముక్కల్లో వేసుకోవాలి. ఈ పొడి మొత్తం ఆ ముక్కలకు పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పుట్నాల పప్పు కూడా కొంచెం స్మెల్, పచ్చివాసన పోయేంత వరకు అది ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ కూడా అవుతుంది. ఇప్పుడు మనం కలర్ చేంజ్ అయిన తర్వాత కావాలనుకుంటే చాలామంది కొత్తిమీర వేసుకోవచ్చండి. ఇప్పుడు మన దొండకాయ ఫ్రై రెడీ అయ్యింది. వేడి అన్నంలో ఈ దొండకాయ ఫ్రై వేసుకుని పైన కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. చాలా 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 టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.